అండి నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 73తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో మీ అభిమానులు కూడా పాల్గొంటున్నారు యార్. ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్దాం. రావు గారు వాళ్ళందరూ ఊర్లో ఉన్న ఐషు ఇంటికి చేరుకుంటారు. వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ రవి గారు, హరి గారు రెడీగా ఉంటారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదారా? అక్కడ పనులు మానుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని అడుగుతారు రావు గారు చిరుకోపంగా. మీరు విడిది ఇంటికి వస్తే మేము ఆహ్వానం పలకాల్సిందే కదా. మీరు మాకు అవకాశం లేకుండా చేశారు. కనీసం ఇప్పుడు వచ్చినప్పుడైనా ఆహ్వానం పలకడం పద్ధతి కదా. అందుకే వచ్చాంలే అని అంటారు హరిగారు. ఆడపిల్లలందరూ అన్వేష్కి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు. కాసేపు ఉండి హరిగారు, రవిగారు వెళ్ళిపోతారు. ఇక తర్వాత రోజు కోసం అన్ని పనులు చేయడం మొదలు పెడతారు. శివ్ ఆ ఇల్లు కూడా పూర్తిగా పెళ్లిళ్ళులా అందంగా ముస్తాబు చేయిస్తాడు. కలకలలాడుతున్న ఇల్లుని చూసి ఐషు మురిసిపోతుంది. పద్మిని రాత్రి 7 అవుతుండగా ఆ ఊరు చేరుకుంటుంది. పెళ్లి జరుగుతున్నది అమృతది ఒక్కటే కాబట్టి పెళ్లి మండపం, ఆ ఇల్లు కనుక్కోవడం ఆ పల్లెటూరులో పెద్ద కష్టం అనిపించలేదు పద్మినికి. కానీ ఆ ఊరిలో ఒక హోటల్ కూడా లేకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి 7 కిలోమీటర్లు దాటి వెళ్ళాలని, ఆ రాత్రి ఆ ఊరిలోనే ఎక్కడో అక్కడ ఉండాలని డిసైడ్ అయ్యింది ముందు. కానీ తను వేసుకున్న వేషం తనకి ఇబ్బందిగా అనిపించి అక్కడ ఉండడం కష్టమని, తెల్లారుజామున రావచ్చని హోటల్కి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఒక గుడి ముందు కూర్చుంటుంది. ఎవరమ్మా నువ్వు? ఊరికి కొత్తలా ఉన్నావు అని చూసిన వాళ్ళు అడగడం మొదలు పెడతారు. ఏం చెప్పాలో అర్థం కాక, రేపు పెళ్ళుంది కదండి, పని కోసం వంట వాళ్ళు పిలిచారు. మా ఊరు చాలా దూరం, రేపు రావడం కష్టం అని ఇప్పుడే వచ్చాను అని నోటికొచ్చింది చెబుతుంది. అలాగా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? ఊర్లో అక్కడ స్కూల్ ఉంది, ఈ పూటకు వెళ్ళి ఆ స్కూల్ వరండాలో పడుకో, నీకే ఇబ్బంది ఉండదు అని చెప్తారు వాళ్ళు. ఈ పూటకి ఎలాగో అడ్జస్ట్ అవ్వాలని వాళ్ళు చెప్పిన స్కూల్ దగ్గరికి వెళ్తుంది పద్మిని. ఆ పరిసరాలంతా చూసి ఉండలేక వెళ్ళలేక తప్పక ఆ రాత్రి అక్కడే దోమల మధ్య ఉండడానికి డిసైడ్ అయ్యింది. ఐషు వాళ్ళు ఆ రోజంతా పనులు చేస్తూనే తొందరగా పనులన్నీ పూర్తి చేసుకొని తొందరగానే పడుకుంటారు. తెల్లారి లేచి పెళ్లి పనులు చేసుకోవడానికి. అందరూ ఎదురు చూస్తున్న పెళ్లి రోజు రానే వచ్చింది. ఉదయాన్నే అన్వేషణ పెళ్లి కొడుకుని చేయడం, కాలిగోళ్లు తీయించడం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ముత్తైదువులందరూ కలిసి తలంబ్రాలు కలిపి అమృతికి వేయడానికి నల్లపూసలు గుచ్చుతారు. పెద్ద ముత్తైదువులందరితో దగ్గరుండి ప్రధాన పెట్టి కూడా సర్దించి టైం అవుతూ ఉండడంతో మండపం దగ్గరికి వెళ్ళడానికి అన్వేష్ని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు. ఐషు, కళ్యాణ తిలకం పెట్టు అని ఐషు చేత కళ్యాణ తిలకం పెట్టించి అన్వి చేత వాసికం కట్టిస్తారు. ఇక వెళ్దామని బయలుదేరే టైంకి రాగిని ఎంటర్ అవుతుంది ఆ ఇంట్లోకి. పెళ్లికి వీళ్ళే పిలిచారు కాబట్టి ఇష్టం లేకపోయినా ఏదో ఒక నవ్వు తప్పక వాళ్ళు రాగినికి పడేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. రాగిని పక్కకు వెళ్ళి పద్మినికి ఫోన్ చేస్తుంది. పద్మిని ఫోన్ ఎత్తగానే ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఉదయం వంట వాళ్ళు వస్తే బతిమిలాడి వాళ్ళ దగ్గర పనిలో చేరినట్టుగా చేరాను. ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నాను, మండపం దగ్గరలోనే ఉన్నాను అని చెబుతుంది పద్మిని. ప్లాన్ గుర్తుంది కదా, సేమ్ అలాగే చేయి. నేను కూడా వస్తానులే ఆ టైంకి. నేను పంపించింది జాగ్రత్తగా ఉంది కదా నీ దగ్గర అని అడుగుతుంది రాగిని. ఉంది, కానీ ఇంతమందిని దాటి ఎలా అక్కడికి చేరాలి అర్థం కావడం లేదు అంటుంది పద్మిని. నేను వచ్చాక చూస్తాను, ఈలోపు నువ్వు కూడా అంతా గమనిస్తూ ఉండు అని చెబుతుంది రాగిని. వీళ్ళందరూ బయలుదేరుతున్నారు అక్కడికి రావడానికి. వాళ్ళతో పాటు అక్కడికి వస్తాను, అక్కడికి వచ్చాక నిన్ను కలుస్తాను అని చెబుతుంది రాగిని. అలాగే, నువ్వు రాగానే ఫోన్ చేయి, వస్తాను అని అంటుంది పద్మిని. సరే అని ఫోన్ కట్ చేసి, ఎలా అయినా పెళ్ళి శివ్ అనుకున్నట్టు జరగకూడదు, నేను అనుకున్నట్టు జరగాలి, శివ్ తలదించుకోవాలి అని దూరంగా ఐషుతో మాట్లాడుతున్న శివాంష్ని చూస్తూ అనుకుంటుంది. రాగిణ్ణి చూసిన ఐషు
దీని చూపు ఇంకా నా కన్నం మీదే ఉంది. బాగా దిష్టి తీయాలి తర్వాత. మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తుంది అని అనుకుంటుంది. టైం అప్పటికే మూడవడంతో శివ్ ఇంక స్టార్ట్ అవ్వాలి మనం అని అంటారు విజయ. సరే అమ్మా అని సెక్యూరిటీని అలర్ట్ చేస్తాడు శివ్. మైక్కి సైగతోటే రాగిని వాచ్ చేయమని చూపిస్తాడు. నేను చూసుకుంటాను అన్నట్లుగా మైక్ కళ్ళార్పుతాడు. అయితే రాగిని వచ్చిన దగ్గర నుంచి ఆషి ఆయు రాగిణిని కోపంగా చూస్తూ ఉంటారు. ఎందుకు మీరు తనని అలా చూస్తున్నారు అని మైరా అడుగుతుంది. అక్కడ నిలబడండి కదా, ఇంతింత గుడ్లు వేసుకొని గుడ్లకు బాంటి. ఆవిడ నా చిన్నప్పుడు నన్ను రక్తం వచ్చేటట్టు గిల్లిందంట. ఇప్పుడే స్నేహ పిన్ని చెప్పింది. అందుకే నాకు ఆవిడను చూస్తే కోపంగా ఉంది అని అంటుంది ఆశి. అంతేకాదు, అన్వేష్ బాబాయ్ పెళ్ళాపాలని ప్రయత్నం చేస్తుందంట. నాని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇందాక నాకు వినిపించింది అని ఆయు చెబుతాడు. అయితే ఈవిడికి కూడా మనం ఫ్యాట్ ఆంటీకి చేసినట్టు ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు విహాన్. వచ్చిన దగ్గర నుంచి మా నాన్నను అలా చూస్తూనే ఉంది. నాకు ఈవిడి చూపు అస్సలు నచ్చలేదు అంటుంది ఆశి. అయితే ఈవిడికి కూడా మన పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే అంటుంది మైరా. ఇప్పటి నుంచి ఈవిడిని గమనిస్తూ ఉండాలి మనం. అమృత పిన్ని జోలు ఎవ్వరెళ్ళినా ఊరుకునేది లేదు అంటాడు ఆయు. ఏంటి పిల్లలు, ఏం చేస్తున్నారు ఇక్కడ? పదండి బయలుదేరాలి అని అంటాడు మైక్. మైక్ మామ, నీతో మాకు మళ్ళీ పని పడింది. మోషన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయా నీ దగ్గర అని అడుగుతుంది ఆశి. ఎందుకు గోల్డ్ బేబీ, మళ్ళీ ఎవరికి అని అడుగుతాడు మైక్. అదిగో గుడ్లకు బాంటీకి అని రాగిణిని చూపించి చెబుతుంది ఆశి. తనేం చేసింది, మిమ్మల్ని ఏమైనా అందా అని కోపంగా రాగిణి వైపు చూసి అడుగుతాడు. ఆశిని చిన్నప్పుడు రక్తం వచ్చేటట్టు గిల్లిందంట కదా, ఇప్పుడు అన్వేష్ బాబాయ్ పెళ్ళి ఆపాలని చూస్తుందంట కదా, అందుకు అని ఆయు అంటాడు. ఓ అదా, వీళ్ళకి మోషన్ ట్యాబ్లెట్లు అలాంటివి సరిపోవులే. మీ నాన్న పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు ఇవాళ హాయిగా పెళ్ళి ఎంజాయ్ చేయండి, మిగతావన్నీ మేం చూసుకుంటాం అని చెబుతాడు మైక్. నో మమ్మ, ఈవిడికి నాన్నెందుకు? మనం చాలమా, మా రివెంజ్ మేము తీర్చుకోవాల్సిందే, మీతో పాటు మేము కూడా అని అంటారు ఆయు వాళ్ళు. ఓకే, అయితే నాతో ఉండండి, మనందరం కలిసి వాళ్ళ పని చూద్దాం. వాళ్ళు అంటే ఇంకెవరున్నారు మామ? మీరు 2 సార్లు కోటింగ్ ఇచ్చారు కదా ఫ్యాట్ ఆంటీ అని ఒకరికి, ఆ మహాతల్లి కూడా వచ్చింది అని అంటాడు మైక్. ఆవిడెక్కడుంది? ఈ పాటికి నాకు తెలిసి పెళ్లి మండపం దగ్గర ఉండుంటుంది. అయితే తొందరగా వెళ్దాం పరమామ, అందరికీ ఫుల్ కోటింగ్ ఇచ్చేయాలి అంటాడు ఆయు. ఓయ్, ఏం మంతనాలు చేస్తున్నారు మీ అందరూ? పదండి బస్ ఎక్కండి అని ఐషు అంటుంది. వెళ్తున్నాం సీస్, ఊరికినే అన్వేష్కి ఏం సర్ప్రైజ్ చేద్దామా అని మాట్లాడుకుంటున్నాం అంటూ పదండి అని పిల్లలకి సైగ చేస్తాడు మైక్. ఎవరికో బ్యాండ్ బాజా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పండి. నా దగ్గర మీ వేషాలు కుదరవు కానీ ఈసారి ఎవరికి వేస్తున్నారో నాకు అర్థమైంది. నేను కూడా మీకు సపోర్టే. ఏం చేసినా జాగ్రత్తగా ఉండండి అందరూ అని చెబుతుంది ఐషు. థ్యాంక్ యూ బుచ్చమ్మ అని వెళ్ళి ఐషుకి కిస్ ఇచ్చేసి బస్ ఎక్కుతారు పిల్లలిద్దరూ. వాళ్లతో పాటు మిగిలిన పిల్ల గ్యాంగ్ అంతా ఎక్కుతారు. అందంగా అలంకరించిన కారులో అన్వేష్ ఎక్కగానే అన్వేష్తో పాటు అన్వి, శ్రీ ఎక్కుతారు. వదినా, అయ్యో వాళ్ళెక్కడా, వాళ్ళని నాతో రమ్మనండి అని అడుగుతాడు అన్వేష్. వాళ్ళిద్దరు వస్తే మిగిలిన పిల్లలందరూ కూడా వస్తామంటారు, కష్టంలే, మండపం వరకే కదా, అక్కడికి వెళ్ళాక నీ దగ్గరే ఉంటారులే అని చెబుతుంది ఐషు. సరే ఇంక బయలుదేరండి అని అనగానే అన్వేష్ కారుని స్వయంగా శివ్ డ్రైవ్ చేయడానికి కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు అని అంటాడు అన్వేష్. నా తమ్ముడిని పెళ్లి మండపానికి నేనే తీసుకువెళ్తాను అని అంటాడు శివ్. వదినా, నువ్వు కూడా ఎక్కైతే అని అంటుంది శ్రీ. పర్లేదులే, మీరు బయలుదేరండి, మీ అన్నలతో మీరు వెళ్ళండి, మా అన్నలతో నేను వస్తాను అని అంటుంది ఐషు. శివ్ ఒక్క క్షణం ఐషు వైపు చూసి కారు స్టార్ట్ చేస్తాడు. పెళ్లి కారు ముందు కదలగానే వెనక మిగిలిన కార్లు, బస్సు కదులుతుంది. పెళ్లి కొడుకుని తీసుకురావడానికి సన్నాయి మేళాన్ని పంపించడంతో ఆహ్లాదంగా వాయిస్తున్న మేళతాళాల మధ్య అన్వేష్ కార్ కదులుతుంది పెళ్లి మండపానికి. అది వినగానే మైక్కి కిందకి దిగి డ్యాన్స్ చేయాలని కోరిక కలుగుతుంది. కానీ శివుతో పడలేమని సైలెంట్గా కూర్చుంటాడు.
శివ్ చుట్టుపక్కల గమనిస్తూ కారు డ్రైవింగ్ చేస్తూ పెళ్లి మండపం దగ్గరికి చేరుస్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి కిరణ్ రెడీగా ఉంటాడు. కారు దిగగానే అన్వేష్ కాళ్ళు కడగడానికి. అన్వేష్ కారు దిగగానే వెండి పళ్ళెంలో కాళ్ళు పెట్టించి బహుమతి హోదాలో కాళ్ళు కడుగుతాడు కిరణ్. నీ కట్నం వెనక లారీలో వస్తుందిరా అని చెబుతాడు శివ్. నాతో వెటకారం వద్దులేండి, మేమేదో సరదాగా అన్నాం. నాకే కట్నాలు అవసరం లేదు, మా చెల్లెల్ని బాగా చూసుకోండి చాలు అని అంటాడు కిరణ్. కిరణ్ చేతికి బ్రాస్లెట్ తొడుగుతూ, అది మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బావా, మా ఇంటికి వచ్చిన అమ్మాయికి ఏ లోటు ఉండదు అని చెబుతాడు అన్వేష్. దూరం నుంచి మొహానికి ముసుగేసుకొని అన్వేష్ని చూస్తూ ఉంటుంది పద్మిని. ఎంత అందంగా ఉన్నావు విన్ను, నిన్ను నేను ఎలా వదులుకుంటాను అని కన్నింగుగా నవ్వుకుంటుంది పద్మిని. కాళ్ళు కడగగానే అన్వేష్ని పక్కనే ఖాళీగా ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్ళి పానకం గ్లాస్ ఇచ్చి మర్యాదలు చేస్తారు రవిగారు. అన్వేష్ వచ్చేసాడని తెలియగానే అమృత గుండెల్లో అలజడి స్టార్ట్ అవుతుంది. పొద్దున్నుంచి అసలు ఫోన్ చేయడానికి కుదరలేదు. అన్వేష్ కూడా చేయలేదు. రాత్రి చేయడమే. ఎప్పుడెప్పుడు అన్వేష్ని చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది అమృత. అప్పటికే టైం 4:30 అయిపోవడంతో ముందు ప్రదానం పెట్టేస్తే అమ్మాయి రెడీ అవుతుంది కదా, 7ంటికి ముహూర్తం 1 అని విజయ గారు అనడంతో ఆ పని మొదలు పెడతారు అందరూ కలిసి. పిల్లలందరూ అప్పటికే అమృత దగ్గరికి చేరడంతో అమృత ఆనందంగా వాళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. ఐషు వాళ్ళు వెళ్ళి అమృతను తీసుకొస్తారు మండపం దగ్గరికి. అమృతను కూర్చోబెట్టి తెచ్చిన ప్రదానం అమృతకి ఒక్కొక్కరు అందిస్తారు. ఆ ఊరి జనమంతా ప్రధానం చూసి ఆశ్చర్యపోతారు. అంత గొప్పగా తీసుకొస్తారు రావుగారి కుటుంబం. ఇక్కడ వీళ్ళు ప్రదానం చేస్తుండగా అక్కడ రాగిని పద్మినిని గుర్తుపట్టి ఫోన్ మాట్లాడుతున్నట్టు నటించి ఆ ఇంటి వెనక్కి వెళ్తుంది. అది చూసిన మైక్, ఆయు ఇద్దరు సైలెంట్గా అటువైపు వెళ్తారు. రాగిని వెళ్ళేసరికి పద్మిని అక్కడే ఉంటుంది. అంతా గుర్తుంది కదా. ఇప్పుడు ప్రదానం అయిపోగానే అమృతని రెడీ చేయడానికి తీసుకువెళ్తారు. తనని రెడీ చేసి కూర్చోబెట్టాక ఆ రూమ్లో ఉన్న వాళ్ళని ఎలాగో ఒకలాగా బయటికి వెళ్ళేలా నేను చూస్తాను. నువ్వు లోపలికి వచ్చేసాయి. మాస్క్ ఏది, నేను ఇచ్చింది అని అడుగుతుంది రాగిని. వెంటనే పద్మిని ముసుగు తీస్తుంది. పద్మినిని చూసి ఆయు, మైక్ ఆశ్చర్యపోతారు. అమృత పిన్నిలాగుందేంటి మామ? అంటే అమృత పిన్ని మొహం లాంటి మాస్క్ తయారు చేయించుకున్నారా వీళ్ళు అని అడుగుతాడు ఆయు. అంతే కదా, వీళ్ళకి ఎలాంటి చచ్చు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మొహానికి మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన అమృత అయిపోతుందా, మనం గుర్తించలేమనుకుందా అని మైక్ అంటాడు. మామ, అమృత పిన్ని హైట్కి ఈ ఫ్యాట్ ఆంటీ హైట్కి తేడా ఉంది, అదొక్కటి చాలు మనం కనిపెట్టడానికి అని అంటాడు ఆయు. ఓరిని, 4 ఏళ్లకి మీ నాన్న తెలివితేటలు నీకు బాగా వచ్చేసాయి. చూడగానే కనిపెట్టేస్తున్నావుగా, నువ్వు మీ నాన్నని మించిపోయేటట్టున్నావుగా, అలాగే ఉండు అంటాడు మైక్. సరే పద, వీళ్ళు అమృత రూమ్ దగ్గరికే కదా రావాలనుకుంటున్నారు అని మైక్, ఆయు అక్కడి నుంచి వచ్చేస్తారు. మాస్క్ పెట్టుకోగానే అమృత వైపోవు, మాట్లాడే విధానంలో కూడా మార్పు రావాలి. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయి. ఒక్కసారి అన్వేష్ తాళి కట్టే వరకు నటించగలిగితే ఇంకా మన కోరిక తీరినట్టే అంటుంది రాగిని. నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటుంది పద్మిని. ఏమిటది? తర్వాత రూమ్లోకి వచ్చే కంటే ఇప్పుడు ఎవరూ లేరు, వెళ్ళి ఆ రూమ్లో ఎక్కడో అక్కడ హైడ్ అవుతే కరెక్ట్గా ఉంటుందేమో. తర్వాత జనాలను దాటుకొని రావాలంటే కష్టమవుతుందని, పైగా ఆ పిల్ల పిచ్చుకలు ఎంతసేపు అమృతతోనే ఉంటున్నారని అంటుంది పద్మిని. ఈ ఐడియా బాగుంది, ఆ పని చేయి. వెళ్ళి జాగ్రత్తగా అమృతని మొత్తం రెడీ చేయగానే అవసరమైతే నాకు మెసేజ్ చేయి, నేను వస్తాను. పద, ఇక్కడుంటే ఎవరైనా చూస్తారు అని రాగిని సైలెంట్గా ప్రదానం జరిగే దగ్గరకు వస్తుంది. పద్మిని ఎవరూ చూడకుండా అమృత రూమ్లోకి వెళ్ళి ఒక కర్టెన్ వెనుక హైడ్ అవుతుంది. మైక్ కూడా గమనించడు ఆ విషయాన్ని. ప్రదానం మొత్తం అయిపోయాక అమృతకి చీర మార్చి రెడీ చేయమని పంపిస్తారు విజయ. అప్పటికే సమయం 6 అయిపోవడంతో పంతులు గారు వచ్చి 7:05 ముహూర్తం కాబట్టి తన పని తాను చేయడం మొదలు పెడతారు. పెళ్లి కొడుకును తీసుకురమ్మని చెప్పడంతో
అన్వేష్ని తీసుకొని వస్తారు పెళ్లి మండపానికి. అన్వేష్ని కూర్చోబెట్టి పూజ ప్రారంభిస్తారు పంతులు గారు. అదే టైంలో పెళ్లి మండపానికి ఒకేసారి మూకుమ్మడిగా అందంగా రెడీ అయిన అతిథులు వస్తారు. అంతమందిని చూసి ఎవరు వీళ్ళంతా అని రవి గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు, ఇంతమంది ఒకేసారి వచ్చారు అని మిగిలిన అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అది గమనించిన ఐషు, అరే, వీళ్ళంతా మా ఫ్యామిలీ అభిమానులు, మా కుటుంబ సభ్యులతో సమానం. పిలవగానే మా కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అందరూ వచ్చేశారు అని ఐషు అందరికీ ఎదురు వెళ్ళి ఒక్కొక్కరిని పలకరిస్తూ ఆహ్వానిస్తుంది. అందరూ వచ్చి కూర్చొని అన్వేష్ పెళ్లిని మాత్రమే కాకుండా ఇన్నాళ్ళు వాళ్ళు అభిమానించే ఐషు రావు గారి కుటుంబం మొత్తాన్ని ఒకే దగ్గర చూడడంతో వాళ్ళకి కన్నుల పండుగగా ఉంది. కూర్చొని మాట్లాడుకుంటూ ఇంతకీ పిల్లలు కనిపించడం లేదు, ఎక్కడా అని అనుకుంటూ ఉంటారు. ఆ పద్మిని రాగిని ఏదో ప్లాన్ వేస్తుంటే మన శివబ్రో ఏంటి ఇంత ధీమాగా కూర్చున్నారు అని అంటారు వచ్చిన అభిమానుల్లో ఒకరు. శివబ్రో సంగతి మనకు తెలీదా, కూర్చొనే పనులన్నీ చక్కబెడతారని అని అంటారు శివ్ వీర అభిమాని ఒకరు. కదా, కానీ మన టెన్షన్ మనకుంటుంది, అదేంటో ఎంత తెలిసినా ఎక్కడన్నా ఏమన్నా పొరపాటు జరిగితే భయం కదా. అసలు ఇంతకీ ఈ రాగిని ఇక్కడే కూర్చొని సచ్చింది, ఆ బ్యాడ్ పద్మిని ఎక్కడుందో కనిపించడం లేదు. అసలు వీళ్ళేం చేయబోతున్నారు అర్థం కావడం లేదు. పెళ్ళయ్యే వరకు టెన్షన్గానే ఉంటుంది అని అంటారు అభిమానుల్లో కొంతమంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు, అక్కడ ఉన్నది శివబ్రో, మొత్తం తను చూసుకుంటారు. మనం పెళ్ళి ఎంజాయ్ చేద్దాం, అవసరమైతే ఆ రాగిన్ని పద్మిని మనమే కుమ్మేద్దాం అని అనుకుంటారు ఒకరికి ఒకరు. శివ్కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్తాడు. వచ్చిన అభిమానుల్లో మగవాళ్ళందరూ మేము వెళ్ళి పలకరించేసి వస్తామని లేవబోతారు. మీరు వెళ్ళి పలకరిస్తే మాకు పలకరించాలనిపిస్తుంది, శివబ్రోని కలగకుండా వెళ్ళాలి అంటే మాకు కష్టమే. ఇప్పుడు మీరు వెళ్తే మాకు కూడా అటే మనసులాగుతుంది. పెళ్ళయ్యాక అందరం ఒకేసారి పలకరిద్దాం, కామ్గా కూర్చోండి అని ఆడవాళ్ళందరూ అంటారు. మీరు మరీ కుల్లివాళ్ళు, మేము తక్కువ మంది ఉన్నాం కదా, ఇలా వెళ్ళి అలా పలకరించి వచ్చేస్తాం కదా అని అంటారు. మీరు తక్కువ మేము ఎక్కువ ఏమీ కాదు, మనందరం అభిమానులు, పలకరిస్తే ఒకేసారి అందరం పలకరిస్తాం, లేదంటే లేదు అని అంటారు ఆడవాళ్ళందరూ. వదిలే భయ్యా, ఇప్పుడు మనం ఏమీ అనకపోయినా వాళ్ళు గొడవ చేస్తే శివబ్రో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారా అని మనల్ని కుమ్ముతాడు, అవసరమా మనకి, నిజమే కదా, మనందరం అభిమానులమే, ఒకేసారి పలకరిద్దాం అని అంటారు అందులో ఒకరు. అంతలో పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని అనగానే అప్పటికే సక్సెస్ అని రాగిణికి మెసేజ్ రావడంతో ఒక కన్నింగ్ స్మైల్ వస్తుంది రాగిణి ఫేస్లో. ఇదేంటి, రాగిణి అలా నవ్వుతుంది, ఏదో చేసింది దొంగమోహంది, అయ్యో శివభయ్య, రాగిణ్ణి తక్కువ అంచనా వేశావా ఏంటి, ఇప్పుడు ఎలా, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని టెన్షన్ పడుతూ ఉంటారు అభిమానులందరూ. ఎందుకలా టెన్షన్ పడతారు, అంత నమ్మకం లేదా శివబ్రో మీద? నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, శివబ్రో అంత సైలెంట్గా ఉన్నారంటే అంత సవ్యంగా జరుగుతుంది అని. ఆల్రెడీ మైక్ అప్పగించారు కదా బాధ్యత, మైక్ నేమ్ తక్కువ అంచనా వేయనవసరం లేదు. చూడ్డానికి కామెడీ పీస్లా ఉన్న శివబ్రో ట్రైనింగ్లో ఆరితేరున్నాడు, ఏది ఎలా చేయాలో తనకి తెలుసు. రాగిణి పద్మిని ఫుల్గా వాచ్ చేయమని చెప్పాడు కదా, ఇంకెందుకు భయం, నాకైతే ఏ టెన్షన్ లేదు, నేను పెళ్ళిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అంటారు ఒకరు. అవును, మీరు ఇంకో విషయం గమనించారా, ఇక్కడ పిల్లలు ఎవరూ కనిపించడం లేదు అంటేనే అర్థమవుతుంది కదా, వాళ్ళు కూడా ఆ పద్మిని దయ్యాన్ని ఏదో ఒకటి చేసే ఉంటారు అని అంటారు ఇంకొకరు. అంతే అంటారా, మీకున్నంత ధైర్యం మాకు లేదు అని ఇంకొకరు అంటారు. చూద్దాం ఏం జరుగుతుందో, అవసరమైతే మనం హెల్ప్ చేద్దాంలే అంటారు. అవును, ఇంతకీ దివ్య ఎక్కడా కనిపించడం లేదు, ఏం చేస్తుంది అని చుట్టూ చూస్తారు వాళ్ళు. ఒక దగ్గర సైలెంట్గా కూర్చొని వరుణ్ణి చూస్తూ ఉంటుంది దివ్య. ఇదొకటి, ఈ వరుణ్ మీద కన్ను వేసింది, అయినా ఇంత సైలెంట్గా ఉందంటే ఏదో తేడా కొడుతుంది అంటారు ఒకరు. ఆల్రెడీ ప్లాన్ వేసింది కదా అమృత ద్వారా వరుణ్ణి చేరాలని, మరి ఇప్పుడు సైలెంట్గా ఉండకుండా ఏదైనా వాగినా లేదా ఏదైనా రచ్చ చేసినా అసలుకి మోసం వస్తుంది కదా, అందుకే సైలెంట్గా ఉన్నట్టు నటిస్తుంది.
అసలు బాంబు ఎప్పుడో వేస్తుంది. చూస్తూ ఉండండి అంటారు ఇంకొకరు. అబ్బా! మీ ఆడవాళ్ళందరూ భలే అంచనా వేస్తున్నారు క్యారెక్టర్స్‌ని. మా వల్ల కావట్లేదు అలా చేయడం అంటారు మగవాళ్ళు. దానితో ఆడవాళ్ళందరూ గర్వంగా ఫీలవుతారు. మేము అంచనా వేయగలం అని అంటూ. అప్పుడే శివ్ ఫోన్ మాట్లాడి చిన్న కార్నర్ స్మైల్‌తో లోపలికి వస్తాడు. అది చూసి చూడండి మన శివ్ బ్రో కార్నర్ స్మైల్ ఇచ్చాడంటే ఏదో జరిగిందని అర్థం. మనం ఇంక పెళ్లి చూద్దాం. అది చూడ్డానికి కూడా వచ్చాం అని ఇంతకీ అమృత ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటారు అందరూ. అదిగో వస్తుంది అమృత అని దూరంగా నడిచి వస్తున్న అమృతని చూపిస్తారు మగవాళ్ళందరూ. వస్తున్న అమృతని చూసి రాగిని కాలు మీద కాలు వేసుకొని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అది చూసిన అభిమానులు ఈ దెయ్యమేంటి ఇన్ని వేషాలు వేస్తుంది, మండపంలో ఏదన్నా చేయబోతుందా, డౌట్ కొడుతుంది మాకు అని అనుకుంటూ ఉంటారు అందరూ. అబ్బా! ఆయు, ఆషి ఎంత ముద్దుగా ఉన్నారు అని అమృతతో వస్తున్న పిల్లల్ని చూసి అనుకుంటారు. అమృతను తీసుకొచ్చి మండపంలో మధ్యలో అడ్డు తెర వేయగానే అన్వేష్ ఎదురుగా కూర్చోపెడతారు. కథ కొనసాగుతుంది. అభిమానులు సందడి ఉన్న కథ కూడా మధ్యలోనే సాగిపోయింది కదా! ఎలా అనిపించింది చెప్పేయండి. ఇక పద్మిని, రాగిని అనుకున్న ప్లాను వర్కౌట్ అయిందా? మైక్ కూడా చూడలేదు. మరేం జరిగిందో తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.